వీళ్ళిద్దరు చికెన్ పకోడా వేస్తుంటే నేను మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉండే. అయిపోతేనే ఎమ్మడి టేస్ట్ చేయాలన్నమాట ఎట్లుందో. తిని చూస్తే ఫస్ట్ ఒకటి మంచిగా ఉందా బాగుందని చెప్పేస్తా. హాయ్ అన్న, అందరికి నమస్తే. ఈరోజు నా కోసం అయితే మా భార్య చికెన్ పకోడా అయితే అయిపోతుందన్నమాట. నేను కువైట్లో ఉన్నప్పుడు చికెన్ పకోడా తినలే, అక్కడ వేస్తారు కానీ మనం ఇక్కడ చేసుకున్నంత టేస్ట్ అయితే ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ పకోడా తినాలనిపించింది. టౌన్లోకి పోయి చికెన్ పకోడా తెచ్చుకుంటా అంటే మా భార్య ఉండి వేసేదాన్ని నేను ఉండగా బయటకు పోయి తెచ్చుకోవడం ఎందుకు, చికెన్ తేపో నేనే వేస్తా అని చెప్పింది. ఇప్పుడైతే చికెన్ పకోడా చేయబోతా ఉంది. ఏ విధంగా చేస్తుందో మొత్తం చూపిస్తా చూడండి. అట్లే ఇదిగో నా పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళకు కూడా చికెన్ పకోడా అయితే కావాలంట. 2 పిల్లలు అయితే ఉన్నారు, ఆడవాళ్ళు ఈ లోకల్ ఉన్నారు. చికెన్ పకోడా అయితే కావాలంట వాళ్ళకు కూడా. అందుకనే ఇప్పుడైతే మా భార్య చికెన్ పకోడా అయితే అయిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. చికెన్ పకోడాకు మొత్తం కలుపుతూ ఉంది. మసాలాలు ఏమేమి కావాలో ఏమి వచ్చేసి నా చిన్న కూతురు, ఏమేదో మా భార్య కలుపుతూ ఉంది. వీడియో చూసే ముందర నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో మీకు నచ్చినైతే లైక్ కొట్టండి, అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఆ వీడియోకి అయితే పోదాం. ఇదిగో నేను టౌన్లో పోయి ఒక 150 రూపాయలు చికెన్ అయితే తెచ్చాను అనమాట. మసాలాలు అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. ఇవన్నీ మసాలాలు రెడీగా అయితే ఉన్నాయి, కలుపుతూ ఉంది. ఫస్ట్ మసాలా కలుపుకొని 1 గంట సేపు మనము మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. అలా అంతా రెడీ చేసి పెట్టింది. ఇంకా దాన్ని చికెన్ మసాలా వేయడమే, కలపడమే. చికెన్లో వేసి మసాలా అంతా వేసి కలపడమే. చూడండి, ఆవు మా చిన్న పాప ఉండలాగానే ఉంది. నేను బేస్తా ఉంటుంది. హాయ్ చెప్పు నాన్న. చికెన్ పకోడా మసాలా కలుపుతా ఉంది. పైన మిద్ద మీద వాతావరణం మాత్రం భలే అయితే ఉంది. చూడండి ఒకసారి, సూపర్గా అయితే ఉంది. బయట వీవ్ అయితే ఇప్పుడు సాయంత్రం కదా, మంచిగా అయితే ఉంది. వీవ్ వచ్చేసి ముక్కొండ మిద్ద పైన చల్లటి గాలి, భలేగా అయితే ఉంది. వాతావరణం చల్లగా అయితే ఉంది. చికెన్ పకోడా ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. చూద్దాం మా భార్య ఏ విధంగా అయితే వేస్తుందో. కలపండి. చికెన్ మసాలా అయితే కలుపుతుంది. మా పాప నేను కలుపుతా తలకాయ నొప్పి అవుతుంది. చిన్నపిల్లలతో చాలా తలకాయ నొప్పి. ఇప్పుడు మా భార్య అయితే మసాలా కలుపుతా ఉంది. అది వచ్చేసి కార్న్ఫ్లవర్, ఖచ్చితంగా కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. జయశక్క నువ్వు గమ్మున్నానా? వేయి. అది వచ్చేసి శనగపిండి, కొద్దిగా లైట్గా శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నువ్వు గమ్ము ఉండరా నాయనా. ఏం లేదే. వచ్చేసి నిమ్మకాయ రసం అడిగా మసాలా అయితే కలిపి పెడతా ఉంది. ఒకటి అట్లే లెగ్ కూడా తెచ్చిన. నువ్వు గమ్మునా జయశక, నువ్వు గమ్ము ఉండరా. అమ్మ చేస్తుంది లేరా, నీకు ఎందుకు? సర్లేనా మా పాప చూడు, మా అమ్మ చేస్తానంటే ఏం తిన్నానో ఏంది. పిల్లలు వినేటోళ్ళు కాదే మా పాప. చూడండి చికెన్ మసాలా మొత్తం మసాలా అంతా వేసేసి మొత్తం మిక్స్ చేస్తుంది. ఒక ½ అన్ అవర్ బాగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యాగ్నేటా అదేదో అంటారులే, మ్యాగ్నేట్ చేస్తే అప్పుడు తర్వాత నూనెలో వేస్తే బాగా అయితే ఉంటుంది. మనము బయట తెచ్చుకుంటే 100 రూపాయలకు 100 గ్రాములు అవుతారు. అదే ఒక ½ కేజీ చికెన్ తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నామంటే కనుక మొత్తం ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా అయితే తినొచ్చు కడుపు నిండా. బయట కూడా ఆయిల్లో వేసి అంతా మరిగిపోయిన ఆయిల్లో చేస్తుంటారు. అది మనమైతే ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేనైతే బయట తెస్తా అంటే మా భార్య ఎందుకు వద్దులే, బయట నేను చేస్తా, ఫ్రెష్గా తీసుకురాపని చెప్పింది. అందుకే బయట నేను తెచ్చేసాను అనమాట. ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. బయట కొనుక్కొని తినాల్సిన అవసరం అయితే లేదు. కానీ నా గమ్ముడు ఇంకా అయిపోయింది. ఇంకా అలాగే చాలా బ్రహ్మాండంగా అయితే పట్టింది, బాగుంది అనమాట. కాసేపు మ్యాగ్నేట్ చేసి పెడితే ఫ్రిడ్జ్లో తర్వాత వేసుకుందాం. మా ఇంటికాడ బయట వాతావరణం మాత్రం భలే అయితే ఉంది, చల్లగా ఉంది. సూపర్గా అయితే ఉంది లొకేషన్. మా ఇంటి దగ్గర బయట ఇది నిజంగా బ్రహ్మాండంగా అయితే ఉంది. ఇంకా మళ్ళా చికెన్ పకోడా అయితే ఇంకా వేసేటప్పుడు వీడియో తీస్తా. అంతవరకు బాయ్. ఇంకా చికెన్ పకోడా అయితే ఇంకా కాల్సిపోతూ ఉంటారు, నూనె అయితే వేస్తూ ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో మరి చూడాలి. మనము బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో తెచ్చుకునేదే బాగా అయితే ఉంటుంది.
ఆయిల్ బాగా ఫ్రెష్గా అయితే ఉంది. చికెన్ అయితే ఇంకా బాగా మ్యాగ్నెట్ అయిపోయింది, బాగా నానింది అన్నమాట మసాలాలో. సూపర్ అయితే ఉంది చూడండి మసాలా. నూనె మాత్రం భలేగా అయితే కాగింది. వేయ్ వేయ్ వేయ్. నిజంగా వంటలు మా భార్య వచ్చేసి బాగా చేస్తుంది. బాగా కాలుతా ఉంది నూనెలో. నూనె అయితే మాత్రం మంచిగా కాలింది. ఇంకా మా పెద్ద పాప ఉండనే ఉండదు, నేను నేర్చుకుంటా వంటలు అంటుంది. మా పెద్ద పాప అయితే వేస్తూ ఉంది, తీస్తూ ఉంది. తిననా బాగా నేర్చుకో వంటలు. చిన్న నూనె మింద పడింది అనుకో కాలుతుంది. చేయి తినా 10 నుంచి కాలాలి బాగా. కాసేపు ఉండు. ఇద్దరు అమ్మ కూతురు అయితే ఇంకా వంట చేస్తూ ఉంటారు, అదే చికెన్ పకోడా వేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి నుంచే పిల్లలకు మనం నేర్పించాలన్నమాట. ఇంట్లో నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, అంటే మనం పెళ్ళిళ్ళు చేసిపోయిన తర్వాత అత్తగారింట్లో బాగా చేస్తారనమాట. మాట అనిపించకుండా, నీకు వంట నేర్పిలేదే, నీకు వంట రాలేదా, లేకుంటే మీ అమ్మ నాన్న వంట నేర్పిలేదా, మీ అమ్మ వంట నేర్పిలేదా, ఇలాంటి మాటలు అన్నీ వస్తాయన్నమాట. ఇప్పటి నుంచి మనం నేర్పించడం కొంచెం వంటలో బాగా నేర్చుకుంటారు అనమాట. అందుకని చెప్తా ఉంటా ప్రతి దాంట్లో నేర్పించమని చెప్పేసి. చూడన్నా బాగా చూడు, నేర్చుకో. మా భార్యమైన ఉంది, మా కూతురు, పెద్ద కూతురు. చిన్నగా చేతి మీద కింద వేసుకుంటావు. నిజంగా బాగా చికెన్ పకోడీ మాత్రం బాగా కాలుతుంది అబ్బా. బయట మనము చేసుకునే దానికన్నా ఇంట్లో ఒక గంట పని లేట్ అయినా కూడా ఇంట్లో చేసుకుంటేనే బాగా అయితే ఉంటుంది. వంట మాస్టర్ మా భార్య. నేను బయట చేసుకుంటా అంటే ఎందుకు బయట, నేను వేస్తా కదా అని చెప్పేసి ఇంట్లో చేస్తూ ఉంది. కాలిందంగా కాలాలన్నా ఇస్తున్నా ఇది వేసేదాన్ని. ఇంకొంచెం ఉన్నది ఇంకొంచెం కాలిందన్నా. కాలింది అంతేనా? ఆయిల్ ఉంది కొంచెం సేపట్టు ఉన్న ఆయిల్ ఉంది. మళ్ళీ చేతిని పట్టి జాగ్రత్త. కాలిందా ఇంకా పచ్చి పచ్చిగా ఉందా? కాలిందా? ఇంట్లో వంటలు చేసే మాస్టర్ ఉంటే కబడ్డా తినచ్చు ఏదైనా చేసుకొని. చేద్దాం చెప్పు కాలనీ. వెయ్యి ఉన్నా చెప్పు కాలనీ. ఇప్పుడే కాదు, కాసేపు కాలాలి. కాసేపు కాలితే మంచిగా ఉంటుందన్నా. తీసే నేర్చుకో బాగా వంటలు. అమ్మ కూతురు బాగా కష్టపడతా ఉంటారు. ఇప్పుడు కష్టపడితేనే మళ్ళా ఈజీగా ఉంటుంది వంటల్లో. వీళ్ళిద్దరు చికెన్ పకోడా వేస్తుంటే నేను మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉండే. అయిపోతేనే ఎమ్మడి టేస్ట్ చేయాలన్నమాట ఎట్లుందో. తిని చూస్తే ఫస్ట్ ఒకటి మంచిగా ఉందా బాగుందని చెప్పేస్తా. నా భార్య మాత్రం చికెన్ పకోడా రెడీ చేసి తీసుకొస్తా ఉంది ఇంకా తినడానికి. సూపర్గా అయితే కాలింది, బాగా కాలింది. కళ్ళ మాత్రం నిజంగా ఇంకా తినేయడమే. చూడాలి, టేస్ట్ చూడాలి ఎట్లుందో. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. మా భార్య మంచిగా అయితే వేసింది. ఒక ముక్క తిని టేస్ట్ చెప్తా ఏ విధంగా ఉండేది చెప్తా చూడండి. ముక్క చూడండి మంచిగా కాలిపోయింది. నిజంగా టేస్ట్ మాత్రం భలేగా అయితే ఉంది. కొన్ని ఎర్రటి పట్టినా సూపర్. మనము బయట అంగల్లో కొనుక్కొచ్చిన కన్నా మన ఇంట్లో మనం వేసుకుందాం అంటే కనుక మన స్ఫూర్తిగా తినచ్చు. అందులో వాళ్ళు నూనె మరకాల్సి దాంట్లో వేసి నూనె మరకాలి ఉంటుంది. కాబట్టి అదే మనం ఇంట్లో వేసుకుంటే కనుక నూనె ఫ్రెష్గా ఉంటుంది, చికెన్ ఫ్రెష్గా ఉంటుంది, అంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. కడుపు నిండా మన స్ఫూర్తిగా తినచ్చు. నిజంగా చికెన్ పకోడా మాత్రం బాగుంది. నూనె నుంచి పచ్చిమిరపకాయ సూపర్ బాగుంది అన్న.
మా పాతి లెగ్ పీస్ ఇంత చంపేస్తూ ఉంది. నిజంగా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో ఒక ఫుడ్ వీడియోతో మళ్ళీ అయితే వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.